ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. శరన్నవరాత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మనం 8వ రోజులో ఉన్నాం. ఈ రోజు అమ్మవారి అలంకరణ, అలానే పూజా విధానం, పెట్టవలసిన నైవేద్యాలన్నీ కూడా ఒకసారి. 8వ రోజు అంటే ఈరోజు మూలా నక్షత్రం వచ్చింది కదా, విశేషమైన రోజు. అయితే ఈ రోజున నవదుర్గా స్వరూపాలలో శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారిని మహాగౌరి స్వరూపంలో వెలయిస్తారు. మహాగౌరి అంటే తెల్లటిదన్నమాట, తెల్లని వస్త్రం ధరిస్తుంది అమ్మవారు. ఆమెకి పేరుగన్నము అలాంటివి నివేదన చేస్తారు విశేషంగా. అయితే ఈ మహా గౌరీ స్వరూపం లాగానే ఇంచుమించుగా మనకి శరన్నవరాత్రుల్లో ఈ ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో సరస్వతి స్వరూపంలో కనిపిస్తుంది. మొత్తం దేశమంతా కూడా మూలా నక్షత్రం నాడు సరస్వతి ఆరాధన విశేషంగా కనపడుతుంది. ఈ రోజునే మనం కావాలంటే పిల్లలకు అక్షరాభ్యాసం చేసేస్తాము, అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. లేదా ఇంతకుముందే మనం అందరూ చదువుకుంటున్న పిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాల మీద ఓంకారమో ఒక స్వస్తికవో ఏదో ఒకటి వేసుకుంటాం, అమ్మవారి దగ్గర పెడతాము. అసలు సరస్వతి ఆరాధన మనకి ప్రారంభం, అక్షరాలు వచ్చి నోట్లోంచి మాటలు రాగానే మొట్టమొదటి మొదలు పెట్టిస్తాం. సరస్వతి నమస్తుభ్యం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నారు అజయ, నాకు అదొక అనుమానంగా ఉంటుంది. చిన్నప్పుడు శుక్లాంబరధన విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతే పాటు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి మొట్టమొదట పిల్లలకి చెప్పిన మొదటి శ్లోకాలలో అదే ఉండేది. అప్పుడు ఏం చెప్పాళ్ళ, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పిల్లలకి అక్షరాలు రాపోయినా తొక్కు పలుకులుగా ఉన్నా కూడా ఈ శ్లోకమే చెప్పేవాళ్ళం. అంటే చూడు, ప్రతి వాళ్ళు పరబ్రహ్మతత్వమైన విషయాన్ని మొట్టమొదట తెలుసుకోవాలి. అందుకే శుక్లాంబరధన అని చెప్తాం. దాన్ని మనం వినాయకుడికి చెప్తున్నా పరతత్వాన్ని గురించి చెప్పింది కదా. రెండోది, పరతత్వ జ్ఞానం వచ్చిన తర్వాత ఏం కావాలి, విద్యే కావాలి. మనిషి అన్నవాడికి చదువే కావాలి. విద్యాధిదేవత కదా, వాగ్బీజం, వాక్కుకి కూడా అధిదేవత సరస్వతీదేవి. తర్వాత ఫైన్ ఆర్ట్స్, రకరకాల లలిత కళలు, సంగీతం అని ఇంకోటని, వాటన్నిటికీ కవిత్వం అని, వాటన్నిటికీ కావాల్సింది సరస్వతీదేవి. సరస్వతి అనుగ్రహమే విశేషంగా కావాలి. మానవుడు అన్న ప్రతివాడికి పరమాత్మ అనుగ్రహంతో పాటు సరస్వతి అనుగ్రహం కూడా కావాలి. అయితే అమ్మవారి త్రిశక్తుల్లో ప్రధాన శక్తి, ఒక మూడవ శక్తి సరస్వతిగా చెప్తారు. ఈ నీల సరస్వతి స్వరూపంలో అమ్మవారు శుంభనిశుంభుల్ని వధించిందంటారు. ఇప్పుడు చూడు, మహాశక్తి యొక్క అంటే పరదేవత యొక్క సాత్వికాంశ సరస్వతీదేవి. ఆమె తెల్లని వస్త్రం కట్టుకుంటుంది, హంస మీద కూర్చుంటుంది, వీణ వాయిస్తూ ఉంటుంది. ఆయుధాలు లేవు, వీణా పుస్తకధారిణి అని చెప్తారు. వీణా పుస్తకము పట్టుకుంటుంది. ఒక దాంట్లో అక్షమాలు ఉంటుంది ఒక చేతిలో, ఇంకొకటేమో వరదముద్ర, అభయముద్ర, వరదముద్ర, ఇంతే. ఇప్పుడు ఈ స్వరూపంలో ఉన్న ఆమె ఎలా శుంభుల్ని వధించింది? పైగా వాహనం ఏమిటి? హంస. అది పరమ సుకుమారంగా ఉంటుంది. ఆ హంస ఎంత ముద్దొస్తుందో, ఎంత సుకుమారంగా ఉంటుంది. అంత సుకుమార స్వరూపంలో ఉన్నటువంటి ఈ సరస్వతి రూపంలో నుంచి ఉగ్రకళ, ఆమె సహజ స్వరూపం ఏది ఉందో అది బయటకు వచ్చి సాత్వికాంశగా కనపడుతుంది. నీల సరస్వతి స్వరూపం అని చెప్తారు. సుమని శుంభులు ఆమె వెనకాల పడేసరికి సాత్విక రూపిణి అయినా కూడా ఆమెలోంచి ఉగ్రశక్తి బయటకు వచ్చి శుంభని శుంభులు ఇద్దరిని సంహరించింది. సరస్వతి స్వరూపమే శుంభని శుంభ వధ చెప్తారు. ఇప్పుడు నువ్వు ఎంత సాత్వికంగా అయినా ఉండు, నువ్వు చదువుకో, తెల్లటి బట్టలే కట్టుకో, నిదానంగా ఉండు, జపం చేసుకో, పుస్తకము వీణ వాయించుకుంటునో ఏదో లలిత కళలు ఆరాధించుకుంటూ పరమ సాత్వికంగా నువ్వు ఉండు. నీ జోలికి వస్తే మాత్రం నువ్వు ఉగ్రంగా మారాల్సిందే. ఇది బోధ కదా, అంతే కదా. మిగిలినవన్నీ స్వరూపాలు అన్ని చోట్ల ఖడ్గాలు కేటకాలు ధరించి, త్రిశూలాలు అవి పట్టుకుని, ముద్గరాలు పట్టుకుని ఎన్ని రకాల స్వరూపాల్లో కనబడుతుందో. పరమ సాత్విక స్వరూపం సరస్వతి రూపమే. అంత సాత్వికాంశలో కూడా అవసరమైతే ఆమెలోంచి ఉగ్రాంశ బయటకు వస్తుందని, రావాలని మనకి తెలియజేయటానికే ఈ ప్రత్యేక స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారికి సరస్వతీదేవికి తెల్లని వస్త్రాలు సమర్పిస్తారు. తెల్లని అన్నం, పరమాన్నం కూడా పంచదార వేసి పరమాన్నం చేస్తారు. కొబ్బరి అన్నం నివేదన చేయొచ్చు. దేవాలయంలో అయితే పరమాన్నము, అటుకులు నివేదన చేస్తారట. మహాగౌరీ అమ్మవారికి కూడా, అంటే నవదుర్గా స్వరూపంలో ఉన్న ఆ తల్లికి కూడా తెల్లని అన్నాన్ని నివేదన చేస్తారు, తెల్లటి వస్త్రాలు ఇస్తారు. అయితే ఈ రోజున మనము కుమారి పూజ చేస్తాం కదా, 9 సంవత్సరాల బాలికని పూజించారు.
ఈ 8వ రోజు పూజింపబడే బాలిక పేరు దుర్గా. దుర్గా అని చెప్తారు. ఈమె ముక్తినిస్తుందట. ఓహో. ముక్తిదాత్రిగా చెప్తారు. అంటే 9 సంవత్సరాల బాలికని పూజిస్తే ముక్తి లభిస్తుంది. ప్రత్యేకంగా 8వ రోజు పూజిస్తే మరీ విశేషం. రోజుని బట్టి స్వరూపం కదా. అవునండి. ఈ రోజుని బట్టి దుర్గా స్వరూపంలో అమ్మాయిని చక్కగా పాదాలకు పసుపు రాసి పారాయణ పెట్టి చక్కటి వస్త్రాలంకరణలు అవి సమర్పించి ఆమెను పూజించి ఆమెకు కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి గనక పూజిస్తే ముక్తి లభిస్తుంది. మనం ఏ ఏ ఏ సాధనలు ఉన్నాయో సాధనలు చివరికి వస్తాయన్నమాట. ముక్తిదాత్రిగా ఈ రోజున కొలిచే కుమారి పేరుగా చెప్పబడుతుంది. మనం ఏదైనా నివేదన చేసుకోవచ్చు. అయితే పుస్తకాలు, పిల్లల దగ్గర పుస్తకాలు అవి ఉంటాయి. స్కూల్ పుస్తకాలు కానీ, చదువుకునే పుస్తకాలు కానీ, ఏదైనా శాస్త్రం చదువుకునే వాళ్ళు, కొంతమంది భగవద్గీత చదువుకుందామని మొదలు పెట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున అమ్మవారి దగ్గర ఈ పుస్తకం పెట్టి కొంచెం పసుపు బొట్టు లేదా గంధము బొట్టు అలంకరించి ఆ కోశానికి ఏ పుస్తకం అయితే మనం చదవదలుచుకున్నామో దానికి అమ్మతో పాటుగా పూజ చేసుకుని కనుక మొదలు పెడితే ఆ విద్య పూర్తిగా వస్తుంది. మనం భగవద్గీత మొదలు పెడతామా, చాలామంది ఓ 2 అధ్యాయాలు లేక మానేస్తారు. అవును. అన్ని అధ్యాయాలు చదవలేకపోతారు, ఆగిపోతూ ఉంటుంది. శాస్త్ర విద్య కూడా అంతే, మొదలు పెడతారు ఆగుతుంది. సంగీతం మొదలు పెడతారు ఆగిపోతుంది. డ్యాన్స్ మొదలు పెడతారు ఆగిపోతుంది. ఆగిపోయే రకంగా కాకుండా అది కంటిన్యూ అవుతుంది. ఈ రోజున అమ్మవారికి చక్కగా మంచి గీతం శ్రావయామి అని మనం ఉపచారాలు చెప్తాం. షోడశోపచారాలు చేసుకున్నప్పుడు చివరికి చివరి పూజలో ఏం చేస్తాం, ఛత్రం వీజయామి, ఛత్రం సమర్పయామి, చామరం వీజయామి, దర్పణం దర్శయామి చూపిస్తాం. అంటే మొదట చామరం చేసి, ఛత్రం అంటే గొడుగు, అమ్మవారికి గొడుగు పెడతాం. ఇవన్నీ రాజోపచారాలు అన్నమాట. తర్వాత చామరం చూపిస్తాము, దర్పణం చూపిస్తాం, సౌందర్యం చూసుకోమా నువ్వు నిన్ను ఎంత బాగా అలంకారం చేశామో అని అద్దం చూపిస్తాం. తర్వాత అశ్వాన్ ఆరోహయామి, రథాన్ ఆరోహయామి అంటాం. ఈ అశ్వాలకి అలంకరణకి మధ్యలో గీతం శ్రావయామి అంటే సంగీతం పాడి వినిపిస్తాం అమ్మవారికి. నృత్యం దర్శయామి, నృత్యం కూడా డాన్స్ చేసి చూపిస్తాం. ఏదైనా డిస్కో డాన్సులు అవి చెయ్యం కదా. అమ్మవారి దగ్గర ఏం చేస్తాం, శాస్త్రీయ నృత్యం నేర్చుకునే పిల్లలు ఉంటే పిల్లలతోటి నృత్య సమర్పణ, నాట్యం చేసి సమర్పించడం. విశేషంగా పీఠాలు అక్కడ పెద్ద చోట్ల చేసేటప్పుడు దేవాలయాల్లో కూడా అమ్మవారికి ఏం చేస్తారంటే వేదాలు వినిపిస్తారు. చతుర్వేద పారాయణ ప్రియ అమ్మవారు, ఆమెకి ఇష్టం. అందుకని ప్రతి వేదము కొంత భాగం పారాయణ చేస్తారు. తర్వాత రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలు కూడా సమర్పిస్తారు అమ్మవారికి. వాటితో ఈ గానం శ్రావయామి, గీతం శ్రావయామి, నాట్యం ప్రదర్శయామి కూడా ఉంది. ఈ మూలా నక్షత్రం రోజునైనా పిల్లలు చక్కగా సంగీతమో నాట్యమో నేర్చుకుంటుంటే అమ్మకి అది నివేదించండి. పిల్లలు చక్కగా నాట్యం చేయటం, చక్కగా పాట పాడటం, మీకే పాటలు వస్తే మీరే చక్కగా 2 సంగీతం పాటలు ఏమైనా ఒకటి పాడేసుకోవటం చేస్తే ఇవి ఏంటంటే సరస్వతి స్వరూపాలు కదా కళలన్నీ. ఆమె మరింత ప్రీతి చెంది మరింతగా మనకి ఆ కళల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఇస్తుంది. సో ఈ విధంగా మూలా నక్షత్రపు పూజా విధానాన్ని ముగించుకోండి. అమ్మవారికి తెల్లని ఏ పదార్థాన్నైనా నివేదన చేయొచ్చు. ప్రసాద నివేదన చేసిన తర్వాత ప్రసాద వినిమయం చేయండి, ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఏ రోజు ఆ రోజు పదార్థాన్ని వినియోగం చేసేసేయండి. ఎవరో ఒకళ్ళకి ప్రసాదాన్ని ఇచ్చేస్తే ఇవాళ పూజ అవుతుంది. మళ్ళీ రేపు ఉదయం ఏం చేయాలో చూద్దాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే. దేవి దుర్గమ్మ